బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5,500 కిలోమీటర్ల దూరం ఉన్న టార్గెట్ ఛేదనకు ఈ మిసైల్ వినియోగం థర్డ్ వరల్డ్ వార్కు దారితీస్తుందా అనేటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు ముదురుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్పై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్తో రష్యా దాడి చేసినట్లుగా ఉక్రెయిన్ ఆరోపించింది. 2.5 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ తరహా మిసైల్ని వినియోగించడం ఇదే తొలిసారి. అయితే ఈ విషయంపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ఇది తమ సైనికులను అడగాల్సిన ప్రశ్నగా ఆయన వ్యాఖ్యానించారు. ఐసీబీఎంలుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు న్యూక్లియర్ వార్ హెడ్ను మోసుకువెళ్లడానికి రూపొందించారు. అయితే దీన్ని ట్రెడిషనల్ వార్ హెడ్ల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇటీవలే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 1000 రోజులైన తర్వాత యుద్ధం తీవ్రత మరింతగా పెరిగిపోయింది. యూకే, యుఎస్ ఈ 2 దేశాలు కూడా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగించుకోవడానికి ఉక్రెయిన్కు పర్మిషన్ ఇచ్చాయి. పర్మిషన్ రావడమే లేట్. యుఎస్ తయారు చేసిన అటాకమ్స్ క్షిపణిని మరియు యూకే నిర్మించిన స్టార్మ్ షాడో క్షిపణిని రష్యా భూభాగాలను టార్గెట్గా చేసుకుని ఉక్రెయిన్ ఫైర్ చేసింది. ఉక్రెయిన్లోని డెనిపర్ నగరంపై దాడి జరిగింది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్తో పాటు రష్యా X-47M2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లుగా వెల్లడించింది ఉక్రెయిన్. ఐసీబీఎంల ప్రయోగంతో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా రష్యా అణుబాంబులు ప్రయోగం కూడా చేయగలమని హెచ్చరికలు పంపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా, అమెరికాలు కూడా అటు రష్యాకు ఇటు ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో యుద్ధం తీవ్రమై 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.